దగ్గర రానా నేను తీసుకోవాలి. అరే వినోద్ నువ్వు రావా రండి మీరు కూడా. ఈరోజు వాంకిడి మండలము బమ్మార గ్రామంలో కులదూషణ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని మాదిగలం అందరం కలిసి, అంతతో కాకుండా దళిత బిడ్డలం అందరం కలిసి మరి మా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏంటంటే గడిచిన 3 సంవత్సరాల నుండి మురికి కాలువ నీళ్లు ఇళ్లకు రావడం, దానికి సమస్య ఏంటంటే స్థానిక సర్పంచ్ కృష్ణాజీ గారు పురాతన 50-60 సంవత్సరాల నుంచి ఉన్న మరి మోరిని మూసేయడం వల్ల, నా పట్ట భూమిలోకి వెళ్ళి నీళ్లు పోతేనైనా ఆయన ఆపడం వల్ల మరి నీళ్లు స్టోర్ అయి ఎడిపోకుండా ఇళ్లకు వచ్చినాయి. ఈ విషయం అందరి దృష్టికి తీసుకెళ్లినాం. నిన్నటి దినాన సిఐ గారు ఎస్ఐ గారు స్పందించి మరి ఒక జేసీబీ తోటి ఆ నీళ్లు దూరం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దానికి ఉప సర్పంచ్ గారు శ్రమించారు, స్పందించారు. నీళ్లు వెళ్ళిపోయినాయి. కానీ మేముండి ఆ నీళ్లు సమస్య దూరం చేసుకోవడం జీర్ణించుకోక మరి కృష్ణాజీ సర్పంచ్ గారు వాళ్ళ సమీప బంధువు అయిన ఆనందరావు గురునిలని ఎగబెడితే ఆయన ఉదయం ఈ రోజు ప్రొద్దున వచ్చి మాదిగలు అంజుడుకులారా మిమ్మల్ని ఇక్కడనే పొందబెట్టాలి, ఎవరు ఆయిల్ ఇంజన్ నీళ్ళలో పడేసిందని మమ్మల్ని తిట్టడం జరిగింది. ఈ మాట ఎవరన్నారు? గురునులే ఆనందరావు గారు. గురునులే ఆనందరావు గారు ఎవరితో అన్నారు? మా అందరు పబ్లిక్ మేము అందరం ఉంటే 20-30 మంది పబ్లిక్ ఉంటే మా అందరు ముంగట ఆయన అన్నారు. అన్నప్పుడు కూడా అందరు ఉండే దానిని అన్నప్పుడు అందరు ఉండే. మరి ఎవరైనా మాకు సాక్షి చెప్తారా? దేవుడైతే ఉన్నాడు. కానీ మమ్మల్ని మనం తిట్టడం కరెక్ట్ కాదని మేము అడుగుతున్నాం. వాళ్ళ ఆడోళ్ళు మొగోళ్ళు మా మీద ఎగబడుతున్నారండి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ ఆడోళ్ళు మొగోళ్ళు మామూలు ఎగబడినట్టుగా తుప్పినట్టుగా వీడియోలు ఉన్నాయి. ఇంకొకటి ఆయిల్ ఇంజన్ ఎవరు పడేసిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజ్ చూసి ఎవరు పడేసిలో వాళ్ళ మీద మన చర్య తీసుకోవడానికి పోలీసులు ఉన్నారు, దొంగలను దొరకడానికి పోలీసులు ఉన్నారు. కానీ కుల దూషణ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే ఎంఆర్పీఎస్ పరంగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే కుల దూషణ చేసిన ఆనందరావు పైన SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేసి, ఆయనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి పైన ఈ అట్రాసిటీ కేసు బుక్ చేసి, సంబంధించిన వ్యక్తుల పైన కూడా మరి వర్తించే కేసులు పెట్టి బుక్ చేసి మాదిగలకు న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. చిన్న విషయం సార్, అయితే ఒక్క నిమిషం. ఎందుకంటే ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా మీతో మీకు సంఖ్యభావం తెలుపుతుండు. అదే కాకుండా మొత్తం సర్పంచ్ అంటే ఉన్నాడు, కార్యవర్గం పైన చర్య తీసుకోవాలనుకుంటారా? కార్యవర్గం కాదండి, ఓన్లీ సర్పంచ్ పైన. మేము కార్యవర్గం సర్పంచ్ ఆయన కనుసరివేలు మీతోనే ఉన్నాడు. సంఖ్యభావం ఇప్పుడు అందరు తప్పు చేయలేరు కదా. ఇప్పటిదాకా మాకు ఒక సాలకచ్చి అన్నది కలిసి ఉందామని మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఆ మాటలని. ఇప్పుడు ఉప సర్పంచ్ గారి మాటలు కూడా స్వాగతిస్తున్నాం. మేము గ్రామం అభివృద్ధి కొరకు, గ్రామం క్షేమం కొరకు మేము కోరుకుంటున్నాం. అందరి క్షేమం కొరకు మేము కోరుతాం. ఎంఆర్పీఎస్ ఎక్కడ అందరి కొరకు పోరాటం చేస్తుంది. ఇక్కడ సర్పంచ్ ఎవరైతే ఎగబెట్టిండో వాళ్ళ మన ఆనందరావు మీద కేసు చేయాలని అంటున్నాం, చర్య తీసుకోమంటున్నాం. మాదిగలని తిట్టిండు కాబట్టి మేము చర్య తీసుకోమంటున్నాం. ఆయన తిట్టలేడాన్ని మరి నమ్మిన దేవుని గుళ్ళ దూరమాను మేము ఇంకా చూస్తాం. అంటే ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ లేవు.